నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈరోజు మనం ఈ వీడియోలో డైరీ ఫామ్కి సంబంధించి కౌ ఫామ్ సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు మనం ఉన్నటువంటి ఈ ఏరియా వచ్చేసి గడ్డమల్లగూడెం గ్రామం, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. మనతో పాటు ఫార్మర్ చందు గారు, ఆయనతో మాట్లాడదాం. చందు గారు నమస్తే అండి. నమస్కారం. సో ఎప్పటి నుంచి మీరు డైరీ ఫార్మింగ్లో ఉన్నారు? ఈ కౌ ఫార్మింగ్ మనది వచ్చేసి ఇది 1.5 year old ప్రాజెక్ట్ అండి. ఇంతకుముందు మాకు లోకల్ యానిమల్స్ ఉండే, మధ్యలో డ్రాట్, అంతకుముందు మంచి యానిమల్స్ ఉండే, తర్వాత డ్రాట్లో తీసేసాం. తర్వాత గిర్ ఒకటి, బఫెలో ఒకటి తీసుకొచ్చాం. ఆ తర్వాత 1.5 year నుంచి వేరే యాక్టివిటీ చేయలేము కాబట్టి ఉన్నదాన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ మన ఫామ్లో ఎట్లాంటి బ్రీడ్స్ ఉన్నాయి? మన దగ్గర హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్, ఓకే, ఇది జెర్సీ క్రాస్, ఇవన్నీ కూడా మహారాష్ట్ర బ్రీడ్, అన్ని క్రాస్ బ్రీడ్స్. ఓకే, అయితే ఇవి అన్నీ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కట్టి 7 to 8 months మిల్కింగ్ అయిపోయినాయి. మళ్ళీ ఒక్కొక్కటి 1 నెలల చూడితో ఇవి ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి 6 నెలల చూడితో ఉంది. ఇది ఇంకొక 1.5 monthలో ఈంతది. అదేమో మన ఇది ఏమంటారు గీర్, అది లోకల్ బ్రీడ్. ఇదేమో స్విస్ బ్రౌన్ జెర్సీ క్రాస్. ఇది డియోని జెర్సీ క్రాస్, డియోని హెచ్ఎఫ్ క్రాస్. ఇక్కడ నుంచి అక్కడికి ఉన్నాయి అన్నీ కూడా మన హెచ్ఎఫ్ క్రాస్. ఇది జెర్సీ క్రాస్. ఆ లాస్ట్లో ఉన్నది సాహివాల్ జెర్సీ క్రాస్. ఓకే. సో ఓవరాల్గా మీకు ఉన్నటువంటి ఎన్ని కౌస్లలో ఎక్కువ మిల్కింగ్ ఇచ్చేటువంటి మిల్క్ ఈల్డింగ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఉందండి, ఇది ఫస్ట్ 1 month ఆల్మోస్ట్ మాకు పర్ టైం 7 to 8 ఇచ్చింది. ఓకే, మళ్ళీ ఒక ఫస్ట్ 10 daysలో 12 లంకర్ ఇచ్చింది. మళ్ళీ సడన్గా 20 days తర్వాత 7-8కి పడిపోయింది. ఓకే, ఇక అదే 7-8 అదే రేంజ్లో వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత వన్స్ కన్సీవ్ అయిన తర్వాత 4 అట్లా వచ్చింది, 4 liters వచ్చింది. ఇప్పుడు ఇది ఉంది, చూడడానికి చాలా చిన్నగా ఉంది. దీన్ని చూస్తే 4 లీటర్లు 5 లీటర్లు ఇస్తుంది అనుకుంటారు. ఫస్ట్ 3 months నాకు 7 liters ఇచ్చింది పర్ టైం. ఓకే, 6.5 7 అంటే మార్నింగ్ ఈవినింగ్కి మనకు 13-14 liters లేదు, మార్నింగ్ ఈవినింగ్కి 1/2 to 1 liter డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నైట్ టైం దాన్ని రెస్ట్ తీసుకోవడం కానీ, డిస్టర్బెన్సెస్ కానీ, ఇంకోటి కానీ. సో ఎంత డైరీలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఇద్దరు. ఓకే, ఇద్దరు సరిపోతున్నారు అంటే వాళ్ళ లెక్క చెప్పాలంటే ఈ వర్చువల్గా కాదు. ఆయన ఉన్నాడు మైలే, ఆయన ఆల్మోస్ట్ మా దగ్గర మా ఫ్యామిలీ మెంబర్ లెక్కనే. మేమున్నా లేకున్నా ఆయన చూసుకుంటుంటాడు. నిజం చెప్పాలంటే ఆయన మానిటరింగ్ చేస్తుంటాడు. అట్లా ఇక మనతో పాటు లేబర్ వేసుకునేటం, కాకపోతే ఫిజికల్గా డెడికేటెడ్ అంటే ఇద్దరు చేస్తుంటారు. ఇద్దరు చేస్తారు. సరిపోతారు అంటే ఇంక అదే సరిపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఎక్సెస్ అయితే మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ దూడలు ఉన్నాయి, ఇవి నా ఫస్ట్ ఈతలు వీటి దూడలు. ఇక వానికి ఏదో మంచి చెడ్డ చెప్పాలి, చేసుకోవాలి, చూపించుకోవాలి. సో వీటికి ఎట్లాంటి గడ్డి ఇస్తున్నారు? సూపర్ నేపియర్ ఇస్తున్నాం. ఇంకొకటి గుజరాత్ నుంచి ఒక వెరైటీ తెప్పించినాము, అదొకటి ఇస్తున్నాము. ప్లస్ ఎండుగడ్డి ఉంటుంది, చాఫ్ కటింగ్ చేసి అక్కడ ఉంది కదా, కొట్టి పర్ టైం 30 kgs అంకి ఇస్తారు. ఒక యానిమల్కి పర్ టైం ఆన్ అండ్ యావరేజ్. ఓకే, అట్లా. సో ఇంకా డైరీ ఫామ్లో ఇంకా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏముంటాయి? జనరల్గా కౌ ఫామ్ అంటే కొంచెం చాలా సున్నితంగా, చాలా డెడికేటెడ్గా చూసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుందని చెప్పి కూడా బయట ఫార్మర్స్ అందరూ చెప్తుంటారు కదా. సో అంటే యానిమల్ హస్బెండరీ ఏదైనా, అది కుక్క కానీ, గుర్రం కానీ, లేకపోతే డైరీ కానీ, పోల్ట్రీ కానీ, మన దగ్గర చిన్న బర్డ్ ఉన్నా సరే అది ఒక లైఫ్ స్టాక్ చేస్తున్నాం మనం దాన్ని. కాబట్టి దానికి ఒక మనిషికి ఉన్నట్టు డైజెషన్, ఫుడ్ ఇంటేక్, అవుట్పుట్ అన్నీ ఉంటాయి. సో మనిషికి మనం ఏవైతే కేర్ తీసుకుంటామో వాటికి అవే కేర్ తీసుకోవాలి. కాకపోతే మనం మాట్లాడగలుగుతాం, అవి మాట్లాడలేవు. కాబట్టి అది తింటుందా లేదా, ఇన్పుట్ అవుట్పుట్ మంచిగా ఉంటే యానిమల్ హెల్తీగా ఉన్నట్టు, మంచిగా పిండేస్తే బరాబర్ ఉన్నట్టు కథ.
ఈ మాత్రం కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా చేయాలి. ఇది బై ఫోర్స్గా చేయొద్దు, ఓన్లీ బై చాయిస్గానే చేయాలి. ఓకే. సో అట్లయితేనే మనకు బస్ అంతే అంతే. అండ్ ఇంకోటి నాకు పెండ అంటుంది, ఉచ్చగచ్చులు ఉన్నా లేకపోతే ఇది దానికి అలవాటు పడ్డ వాళ్ళే చేయగలుగుతారు. ఇది ఒక ప్యాషన్. ఇంకా చెప్పాలంటే హాబీ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. కాకపోతే లైఫ్ స్టాక్లా ఖచ్చితంగా కేర్ ఉండాలి. కేర్ లేని చేయలేము. అంటే మీరు ఎన్ని యానిమల్స్ అంటే బయటకు వెళ్ళి తెచ్చుకున్నారా? బయటికి ఏంటంటే మన దొడ్లో పుట్టినాయి 2-3 ఉన్నాయి. ఇవన్నీ మన దొడ్లో పుట్టినాయి. ఇప్పుడు మన దగ్గర బ్రీడ్స్ లేనప్పుడు ఖచ్చితంగా బయట నుంచి తెచ్చుకోవాల్సిందే, సమస్యనే లేదు. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? లోకల్గా లేదండి. లోకల్గా మన దగ్గర మీకు మాల్ ఐడియా ఉంది కదా, మాల్లో కూడా బయట బ్రీడ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. మాల్ అమ్ముతారు కానీ మాల్ ఎక్కడి నుంచి వస్తాయి? మాల్కి ఫీడింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? అయితే బెంగళూరు నుంచి వస్తుంది, లేకపోతే మహారాష్ట్ర నుంచి వస్తుంది. మిగతా స్టేట్స్లో ఉన్నంత బ్రీడ్ డెవలప్మెంట్ మన దగ్గర లేదు. దానికి కారణం రైతు అంటే కాదు, లేబరా అంటే చెప్పలేము. ఎందుకంటే రైతుకి ఉన్న రిసోర్సెస్లా ఆయన బ్రీడింగ్ చేయలేడు, లేకపోతే ఉన్నాయి కాపాడుకుంటాడు. బ్రీడ్ చేయగలిగే స్థాయికి మనం రైతులు పోగలితే బాగుంటుంది. మన దగ్గర ఉన్న అవైలబుల్ బ్రీడ్స్ మాత్రం బయట నుంచే వస్తున్నాయి. సో మీరు ఎంత పెట్టి తెచ్చుకున్నారు అంటే సుమారుగా? యావరేజ్గా ఇక్కడ ఉన్నవి 75 నుంచి ఆల్మోస్ట్ 95 వరకు ఉన్నాయి. 95, 1 lakh వరకు ఉన్నాయి వితౌట్ ట్రాన్స్పోర్ట్. విత్ ఒక ట్రాన్స్పోర్ట్కి మనకు 650 kilometers. అంటే మనం సహజంగా మనకు మంచి బ్రీడ్స్ కావాలి, డైరెక్ట్ మార్కెట్ నుంచి లేకపోతే అక్కడ నుంచి తీసుకోవాలి అనుకుంటే 650 kilometerలకు సుమారుగా 40,000 అవుతుంది. అంటే ఒక ఆవుకి 4,000, 3,800 నుంచి 4,000 రూపాయలు మీ ఖర్చు కాకుండా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో అంత పెట్టి తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు. అంటే తెచ్చుకోవచ్చు అంటే చెప్తున్నా కదా, అంటే ఇక మనకి ఏ వస్తువు కావాలంటే మనం అక్కడ పోయి తీసుకోవాలి అంతే. సో మరి అట్లాంటి ఆవులు ఎట్లా సెలెక్షన్ అంటే బై సాబ్ ఇట్స్ ప్యూర్లీ మ్యాజిక్ ఆఫ్ ఐస్. అంతే. ఒకటి ఎక్స్పీరియన్స్ ప్లస్ మన కనుచూపు. ఇప్పుడు మనం ఒక ప్రదేశానికి పోతాం, మీకు ఇష్టమైన వస్తువులు మీకు తెలియకుండానే మీకు కళ్ళల్లో పడతాయి. కథం. హ్యాండ్ పికింగ్, కూరగాయలు ఎట్లా పెడతాం అట్లని. కొన్ని దొడ్ల మీదకి పోయి తీసుకునేది బాగుంటుంది రైతుల దగ్గర. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఆవు మన దొడ్డి మీద తీసుకుపోయినా ఏంటంటే వయసులో ఆమె పెద్ద మనిషి అయింది, వాళ్ళు ఇచ్చేయాల్సి వచ్చింది. దానికి నాకు ఆవుని ఇచ్చేటప్పుడు కూడా దానికి దండం పెట్టి ఆరతి ఇచ్చి పూజ చేసి ఇచ్చారు. ఇంకొక ఆవు ఉంది లాస్ట్లో ఉంది, ఏడ్చిండు ఆ పెద్ద మనిషి ఆవుని ఇవ్వడం. ఆయనకి హీ హాస్ గాట్ సమ్ కిడ్నీ ప్రాబ్లం. ఇది ఎక్కడ అంటే హొస్సూరు దగ్గర ఒక చిన్న విలేజ్, అక్కడ పోయి తీసుకున్నాం. ఆయన అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ అది కూడా రాలేదు, దొడ్ల నుంచి బయటికి రాలేదు. మామిడి పోయి ముక్కులు ఏలు పెట్టి తాడు పెట్టి గుంజితే కానీ రాలేదు. సో అట్లా. కాకపోతే కర్ణాటక, మహారాష్ట్ర అండ్ మోస్ట్లీ ఈ ఏరియాలల్లో డెవలప్మెంట్ ఆఫ్ బ్రీడ్ చాలా బాగుంది. ఇప్పుడు కుల చెప్పాలంటే ఆడ 12 లీటర్లు ఇచ్చావు, మన దగ్గరకు వచ్చినాక 7 లీటర్లు ఇస్తారు. అదే దానా, అదే నీళ్ళు, అదే కథ. అండ్ ఇంకొకటి వీఆర్ డిగింగ్ వాటర్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 600 to 650 దగ్గర నుంచి వస్తున్నాం. మన దగ్గర సిల్ట్ కంటెంట్, మినరల్స్ అవి కొంచెం హార్డ్ ఉంటాయి. అక్కడ అట్లా కాదు, 150, 200 వేస్తే ఎక్కువ. అంటే మహారాష్ట్రలో కూడా మొత్తం దగ్గర లేవు, కొన్ని జాగాలలో ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా కొన్ని ఇప్పుడు వాళ్ళు బారామతి దగ్గర కొన్ని ఏరియాలలో ఎక్కడ నుంచి అయితే వాటర్ వస్తుందో, వాటర్ మంచిగా ఉంటే వాటర్ క్వాలిటీ బట్టి యానిమల్ ఉంటుంది. సో ఎంత మిల్కింగ్ ఎంత వస్తున్నారు మీరు? అంటే ప్రస్తుతానికి మేము 65 to 70 ఫ్లక్చుయేట్ అవుతుంది. లాస్ట్ వీక్ వరకు కూడా 80-85 ఇచ్చినాం. కొన్ని కట్టినాయి, అంటే ఆల్మోస్ట్ 3.5-4 months క్రాస్ అయినాయి, తగ్గినాయి. సో మీరు ఎట్లా మిల్క్ మార్కెటింగ్ ఎట్లా? నాకు మిల్క్ మార్కెటింగ్ అంటే మీకు ఆవు పాలు అనేది మార్కెట్ చేయడం కష్టం, అదొక మిత్ ఉంది, హెచ్ఎఫ్ అది అని. కాకపోతే ఇన్పుట్ అవుట్పుట్ బిజినెస్. ఇప్పుడు ఆవు పాలని నార్త్ ఇండియాలో హెచ్ఎఫ్ పాలని 60 రూపీస్కి అమ్ముతున్నారు కౌంటర్లో. మన దగ్గర బర్రె పాలు ఏంటంటే రుచి ఆర్ టేస్ట్, ఇంకోటి ఆవు పాలు పాల్చడం వాతం అని యాక్చువల్గా అంటే నాకు తెలిసిన విషయం ఏందా అంటే ఆవు పాలు మంచిగా అంటారు బేసిక్గా. ఇప్పుడు నాకు 2 years old కిడ్, పాప 5 years, మొత్తం ఈ గిర్రు మా దొడ్డి పాలతోనే పెరుగుతారు. మేము నేను కూడా ఆవు పాలతోనే పెరుగుతాను. ఏంటంటే ఒక రుచి, నాకు తెలిసిన విషయం
ఆవు పాలు మనకున్న 98.5 డిగ్రీ టెంపరేచర్లో ఆ డిగ్రీ టెంపరేచర్లో దాంట్లో వచ్చే ఫ్యాట్ బాడీ ఇముడ్చుకోగలుగుతుంది. అంటే మీకు ఇముడుతాయి. బర్రె పాలు ఒక 1 డిగ్రీ ఎక్కువ అంతే. దీని బాయిలింగ్ పాయింట్కి దాని బాయిలింగ్ పాయింట్కి కొంచెం ఎక్కువ. అంటే మన బాడీ టెంపరేచర్ కొంచెం అంటే అది అవి మనకు కొంచెం వంట పడాలని కొంచెం కష్టపడాల్సి వస్తుంది అంతే తప్ప. మీరు ఎక్కడ వస్తున్నారు? ప్రస్తుతానికి మనం మన మదర్ డైరీకి వస్తుంది. అంటే వస్తుంటే అది వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుందా అంటే సాటిస్ఫాక్షన్ లేదు, కాకపోతే మజ్బూరి. మనకు ఆవు పాలు ఎవడు కొనుక్కోడు. అండ్ ఇంకొకటి ఏంటంటే బయట ట్రేడర్స్కి వస్తే ఏమవుతుందంటే టైమ్లీ పేమెంట్స్ వస్తాయి రావు. లక్కీగా ఏంటంటే మనకున్న ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో ఆయన ప్రాంప్ట్ పేమెంట్ ఇస్తాడు. ఇక ఫ్యాట్ బేసిస్లో ఎప్పుడైతే రైతు పాలు వస్తాడో అక్కడనే ఒక రకంగా నష్టపోతారు. ఇప్పుడు ఏమైపోయింది రైతు పరిస్థితి, రీటైల్గా అన్నీ కొని హోల్సేల్గా అన్నీ అమ్ముకుంటున్నాం. అది రైతే కానీ కూరగాయలే కానీ ప్యాడీయే కానీ లేకపోతే పాలే కానీ. ఎక్కువ వీటికి ఆవులకు ఎక్కువ కొంచెం రోగాలు కూడా ఎక్కువ వస్తాయి, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందని చెప్పి కూడా జరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ అంటే దీన్ని మనం బయట లేపుతలేం కాబట్టి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు రిక్వైర్మెంట్ అంటే ఏమి ఇవ్వాల్సి వస్తుంది? రిక్వైర్మెంట్ అంటే మినరల్ మిక్స్చర్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది. మిల్క్ అంటేనే కాల్షియం. సో కాల్షియం లాస్ అవుతుంది. దాని బాడీలో ఉన్న కాల్షియంని మనం హై మిల్క్ లీటర్స్ అంటే more than 7 to 8 లీటర్స్ ఏవైతే ఇస్తాయో వాటికి ఎవ్రీ 3 monthsకి ఐవి కాల్షియం ఇవ్వాల్సి వస్తుంది. నార్మల్ అప్పుడు సప్లిమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది, మినరల్ సప్లిమెంట్స్, మినరల్ మిక్స్చరే కావచ్చు లేకపోతే కాల్షియం కావచ్చు. ఇవన్నీ ఎట్లా వారానికి ఇస్తారా? లేదు మార్నింగ్ ఫీడ్లనేమో పర్ యానిమల్ 50 grams లెక్కన కాల్షియం ఇస్తారు, 50 ml లెక్కన, 100 ml లెక్కన మిల్కింగ్ కెపాసిటీ బట్టి. మినరల్ మిక్స్చర్ అయితే 50 grams పర్ యానిమల్ ఇస్తాం పర్ టైం. డైలీ 2 times ఇవ్వాల్సిందే. ఇవ్వాలి, ఇస్తేనే అవి ఇట్లుంటాయి, లేకపోతే ఇట్లుండవు. అంత ఈల్డింగ్ రావు. ఒకటి సతీష్ గారు, ఒక్క ఆవుని 2 ఆవులని 3 ఆవులని 4 ఆవులని మేపే తరీకా వేరు. ఒక్కసారి యానిమల్స్ పెరిగినాయా మీరు మానిటర్ చేయలేరు. సపోజ్ మీరున్నారు, మీ దగ్గర ఒక కారు ఉంది, దాన్ని నీట్గా శుభ్రంగా ఉంచుకుంటారు. ఎప్పుడైతే మీ వెహికల్స్ మల్టిప్లై అవుతాయో మీరు ఎన్నిటిని యూజ్ చేస్తారు, ఎంత కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు? రోజు ఒక బండి తుడుచుకుంటారు, వెళ్ళిపోతారు, కథ. తక్కువ ఉన్నోడు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఎక్కువ దాన్ని అది చేస్తారు, ఇది చేస్తారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే మనం ఎంత చెప్పినా వాళ్ళలో కొంచెం అటు ఇటు జరగవచ్చు. అందుకే మనం రిపీటెడ్గా అలా చెప్తుండాలి, చేయించుకోవాలి అంతే. సో ఎన్ని మిల్కింగ్ ఇచ్చేటుంది ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతానికి? ఇవి కూడా మిల్కింగ్ ఇస్తాయి, కాకపోతే లీటర్ అర్ధ లీటర్ అంటే వదిలేస్తాం. ఇప్పుడు ఎట్లా మనం ఇప్పుడు నిండు కుట్టుంటుందో 6 నెలల సూడి కాగానే అవును వదిలేస్తాం. కంపల్సరీ అది మళ్ళీ దాని ఎనర్జీని రీగెయిన్ చేసుకొని అని చేసుకోవాలంటే మినిమం 2-3 నెలలు దానికి టైం ఇవ్వాలి, లేకపోతే నెక్స్ట్ ఈటర్లో దెబ్బ పడుతుంది, నెక్స్ట్ లాక్టేషన్లో దెబ్బ పడుతుంది. అదే అంటే పాలు తక్కువ వస్తాయా? యానిమల్ వీక్ అవుతుంది, మళ్ళీ కన్సీవ్ కాకపోవచ్చు. ఇంకోటి దాని లోపల పిండం కూడా సరిగా పెరగకపోవచ్చు. అది వన్ ఆఫ్ ద రీజన్. ఏంటంటే ఇప్పుడు పాల ఆశకి బట్టి మనం దవాంచి గుంజేసినాం అనుకోండి, ఆ న్యూట్రిషన్స్ దాని పిండంకి సప్లై కాకపోవడం వల్ల దాని మీద అంటే ఓకే అంత దృష్టి ఉంది, లాంగ్ రన్లో మనం బ్రీడింగ్లా చెప్పలేం కదా, అది మేలా ఫీమేలా తెలియదు. లక్కీగా ఫీమేలే వచ్చింది అనుకోండి, అది హెల్దీగా పుట్టకపోతే ఖతం, 3 months సర్వైవ్ కాకపోవచ్చు, చెప్పలేదు. సో ఇట్లాంటి కౌ ఫామ్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా, లేకపోతే ఆల్రెడీ చేస్తూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పర్సనల్గా టైం ఉండాలండి, డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ వర్కర్లకు ఉండాలి, ఓనర్కి ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకే ఉంది, ఏమంటారు దాన్ని, పిండి అయిపోయింది ఇంట్లో, టక్కున పోయి పిండి కొనుక్కరావచ్చు. దీనికి గడ్డి అయిపోయింది, ఏం చేస్తాం? అందుకే పచ్చి గడ్డి, ఎండు గడ్డి ఫుల్ స్టాక్ ఉండాలి. తర్వాత దానికి కావాల్సిన దానా. నెక్స్ట్ 4 segments అండి ఫీడింగ్. తర్వాత ఆ ఫీడ్ని వేస్ట్ కాకుండా దానికి ఎట్లా పెడతాం.
నెక్స్ట్ హౌసింగ్ ఎట్లా ఉంచుతాం, కడగడం, క్లీన్ చేయడం, సో ఇవి జాగ్రత్తలు తీసుకుంటే ఇవి సరిపోతుంది. అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక తల్లి ఒక చిన్న పిల్లగాడిని, లేకపోతే మన ఇంట్లో ఉన్న మన అమ్మ, లేకపోతే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మన ఇంటిని ఎట్లా జాగ్రత్తగా కాపాడతారు. మనం బయట ఎన్నో తిరుగుతాం, కానీ పొద్దుగాల 8 గంటలకు టిఫిన్ అయిపోతుంది, మధ్యాహ్నం లంచ్ అయిపోతుంది, రాత్రికి డిన్నర్ అయిపోతుంది, మళ్ళీ ఎక్కడ వస్తువులు అక్కడనే ఉంటాయి. అట్లనే ఇది కూడా సేమ్. వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మనం చేసేవి మనం వీటికి చేయాలి. టైం టు టైం మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్. ఎండ్ వచ్చినా వాన్ వచ్చినా దావత్ ఉన్నా ఏమున్నా ఏం లేకున్నా దానికి టైం టు టైం ఫీడింగ్ ఉండాలి. అప్పుడే ఇది ఇన్పుట్ అవుట్పుట్ దందా. ముందు నుంచి ఫీడ్ చేయాలి, వెనక నుంచి పాలు తీసుకోవాలి, అంతే. దట్స్ ఇట్. సో జనరల్గా వెటర్నరీ సైడ్ ఎట్లా ఉంటుంది మీకు? వెటర్నరీ సైడ్ అంటే బేసిక్స్ ఏంటంటే ఇది ఆన్ ఫీల్డ్ ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు మనం హాస్పిటల్లోకి పోయి చూయించుకుంటాం, కానీ వీటికి డాక్టర్ వచ్చి చూడాలి, రైట్? ఎంతమంది డాక్టర్లు ఉన్నారు మనకు ఇప్పుడున్న పరిస్థితి. కాబట్టి కొద్దో గొప్ప గోపాల మిత్రులు కానీ, లేకపోతే మనకు వాలంటరీగా కొంచెం నాలెడ్జ్ కానీ తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. బేసిక్స్ ఉంటాయి, ఏముంటుంది, అదే పారాసిటమాల్, వీటికి కూడా అదే పారాసిటమాల్. మనం పెన్సిలిన్ ఇస్తాం, వీటికి కూడా ఆటోమేటిక్ పెన్సిలిన్ ఇస్తాం. కాకపోతే ఏ టైంలో ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వద్దు అనేవి కొన్ని. కాకపోతే డాక్టర్స్ చాలా చెప్తారు. రైతులకు ఏంటంటే రైతులు కొంచెం నెగ్లిజెన్సీ చేస్తారు. ఏంటంటే కల్చర్ షిఫ్ట్ కాదు తొందరగా. మీరు చెప్తే నమ్మరు, ఇంకా మంత్రాలు వేపిస్తారు. మంత్రాలు వేపించడం తప్పనను. వాతలు కొన్ని మందులకు మానవు, కొన్ని వాతలు పెడితే వాంతాయి, అది చేస్తారు. కొన్ని యాంటీసెప్టిక్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర దొరికే కొన్ని ఆకులు అలుములు ఉంటాయి, మంచి మంచి క్రీమ్లకు పనిచేయవు, అవి మాకు పనిచేస్తాం. మేము దేవచీ కూడా చేస్తాం కొంచెం. ఇప్పుడు కొన్నిటికి కొంచెం మాకు తెలిసిన వాటికి మా ఫాదర్కి చెప్పినాయి, లేకపోతే మా ఐలే చెప్పినాయి, ఏమైనా ఉంటే మాకు చెప్పినాయి మేము చేసేస్తాం. అవి మంచి మంచి క్రీమ్లకు కూడా పనిచేయవు. అట్లానే కొన్ని మిత్స్ మనం కల్చర్ షిఫ్ట్ కావాలి కొంచెం. ఇక ఎట్లుంటుంది బాయ్ సాబ్, ఇంట్రెస్ట్ బట్టి తెలుసుకోవాలనుకునేటోడు ఏదైనా తెలుసుకుంటాడు. కానీ లేదు నాకు తెలిసిందే అది చెప్పింది కాదు అంటే మాత్రం కష్టం. ఇట్లా మీలా కౌ ఫామ్ పెట్టి లాస్ అయ్యేటోళ్ళు కానీ, లేకపోతే కొత్తగా ఎవరైనా కౌ ఫామ్ పెట్టుకోవాలనుకున్నా కూడా కౌ డైరీ ఫామ్ ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండాలి. పొద్దున్న రాత్రి టైం కాదు, ఆ ప్రాబ్లం వచ్చిందంటే సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఇట్లా లేదు బాయ్ సాబ్, రోడ్డు మీద నడుచుకుంటూ పోతే కూడా ఎంతో మందికి ఏమో అయిపోతుంది. చిన్నప్పుడు బండ్ల కింద పడ్డాం, ఊకున్నామా, నడుపుతూనే ఉన్నాం, పెద్ద పెద్ద బండ్లు నడుపుతున్నాం. ఇది కూడా అంతే, ఫైనాన్షియల్ రిలేటివ్ ఉంటుంది కదా, ఏదైనా అంతే. ఫైనాన్స్ ఏది లేదు చెప్పండి. ఒక్కటి ఏంటంటే మీరు గోల్డ్ కొనేటప్పుడు ఆలోచించరు. ఎందుకు? గోల్డ్ మళ్ళీ అంతా పైసలు వస్తాయి, మిగతావన్నీ అంతేనా? మిగతావన్నీ అట్లా కాదు, స్థిరాచర ఆస్తులు ఉంటాయి. అట్లనే లైఫ్ స్టాక్ కూడా అంతే. కాకపోతే ఏంటంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక మంచి రైతుకి ఒకప్పుడు మీకు గుర్తుండో లేదో మంచి 2 ఎడ్లు ఉంటే వానికి ఒక మంచి ప్రైడ్ లాగా ఉంటుండే. ఇప్పుడు ఎద్దులు పోయినాయి. అప్పుడు ఏమున్నా లేకున్నా ఆ ఎద్దుల విషయం కోసం ఆ రోజుకి వాని దగ్గర ఉన్నాయి కాబట్టి వాడే తోపు. ఇది అంటే డబ్బులు అంటే ఇది ఒక రకమైన ఆస్తి, ఇది ఒక రకమైన. కాకపోతే దాన్ని ఎట్లా ప్రొడక్టివ్ చేస్తాం అనేది రిసోర్సెస్ బట్టి ఉంటుంది. నేను ఎవరికి ఏం అడ్వైజ్ చేయలేను అబ్బా, ఎవ్రీథింగ్ ఈజ్ బై చాయిస్. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంది ఆవులని డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకోగలుగుతానేమో బఫెలోస్ పెట్టుకోవాలి. లేకపోతే ఈ మధ్య దేశవాళీ ఆవులను వచ్చినాయి, అవి కూడా డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇక లేదు మనలాగా ఏదో సెంటర్లకి ఎట్లయితే పోసుకుంటున్నారో వాళ్ళకి నడుస్తుంది. అట్లా వర్కౌట్ అవుతుందా సెంటర్లో? వర్కౌట్ అవుతుంది అంటే ఒకటి బాయ్ సాబ్, పొయ్యి ఎన్నో జువ్వా ఆడి లేకపోతే మందు తాగి దావత్లల్లో పబ్లల్లో కెబ్లల్లో అన్నిట్లలో తిరిగే బదులు 4 ఆవులు పెట్టుకొని షెడ్ పెట్టుకొని పొద్దుగాల సాయంత్రం 1 గంట సేపు పని చేసుకొని, లేకపోతే స్తోమత ఉంటే పనుని పెట్టుకొని పని చేయించుకోవడం అయితే తప్పు లేదు. ఇది చెడిపోయే వ్యవహారం అయితే కాదు. షెడ్ సైజులో చెప్పండి, షెడ్ గురించి చెప్పండి. ఇది వచ్చేసి బేసికలీ షెడ్ గురించి అడిగారు, వెరీ గుడ్. షెడ్ ఐడియా వచ్చేసి మనకు డాక్టర్ విశ్వనాథ్ కుల్కర్ని, పెద్ద మనిషి. హీఈస్ ట్రైన్డ్ ఫ్రమ్ కర్నాల్. అక్కడ ఏంది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, ఆయన మనకు మిత్రుడు.
అదృష్టం కొద్దీ ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన షెడ్ డిజైన్ ఇది. ఓకే. ఇది ఏంటంటే మధ్యలో ఇదేమో మనకు వాక్వే, మనం ఏదైనా అడ్మినిస్ట్రేషన్, దీనివల్ల ఏంది ఫాయిదా అంటే నేను కూడా అన్నా ఎందుకు సార్ ఇదంతా మధ్యలో గోడు పెట్టుకొని ఇదంతా అవసరమా అని. కాకపోతే ఏంటంటే ఈ డైరీ లైన్లో ఒకటి ఉంటుంది, హెడ్ టు టెయిల్, టెయిల్ టు హెడ్. మనకు ఫస్ట్ అదే చెప్పిన మూతులు తోకలు చూసుకోవాలి. తోకలు చూసుకుంటే తీగేస్తే హీట్కి వచ్చిందా, మూతులు చూస్తే ఇప్పుడు ఇగో ఇది ఒక హెల్దీ యానిమల్, ఇది పచ్చిగా ఉంటుంది, ఇప్పుడు దాని మీద రెసిడ్యూల్స్ కనిపిస్తున్నాయి కదా, దిస్ ఈజ్ హెల్దీ యానిమల్. ఈ మూతులు మనం చూసుకోవాలి, అది నెమరేస్తుంది. కాకపోతే మీరు వచ్చారు కాబట్టి ఆ బెదురుతుంది, ఆ కళ్ళు కనిపిస్తున్నాయి కదా, లిటిల్ బిట్ బెదురుతుంది అది. ఆ బెదురు అంటే దాని ఫీలింగ్స్ మనకు చెప్తుంది, మనం చూసుకోవాలి. ఇప్పుడు అది నెమరేస్తుంది అంటే ఇట్స్ గుడ్. ఈ కొంచెం తోకలు చూస్తే మీరు ఇవి తీగలు వేస్తాయి హీట్కి వచ్చిందా లేదా అని, అందుకే మూతులు తోకలు చూసుకోనికే ఇది కూడా ఏంటంటే లేబర్ కంఫర్ట్, వాడు ఈజీగా ఇట్లా నడుస్తాడు పోతాడు చేస్తాడు. ఈ మధ్యలో నుంచి చేస్తే ఏమవుతుంది అంటే తొక్కుతాయి కాళ్ళు తొక్కితే గోరుసిపోతాడు. సో అందు గురించి కట్టుకున్నారు. ఇంకా ఇంకేం జాగ్రత్తలు తీసుకున్నారు షెడ్ గురించి? జాగ్రత్తలు అంటే ఫస్ట్ ఫీడింగ్ ఉండాలండి. ఫీడింగ్ కావాల్సిన ఏంది, పచ్చి మేత ఎకరానికి 10 ఆవులు అనుకోండి అంటారు, కానీ మొదటి 2 కోతలు రావదు, 3వ కోత నుంచి వస్తుంది. మనం ఉన్నా లేకున్నా వీలు లేకపోతే మాత్రం నడవదు, మనోళ్ళు చెయ్యరు, కష్టం. షెడ్ గురించి ఇంకా షెడ్ ఓకే, షెడ్ రైట్ ఓకే షెడ్ మీ ఇప్పుడు ఒకటండి, మనకున్న సైజ్ అంటే మనకున్న స్థలం, షెడ్ ఒక్కటే కాదు, షెడ్ ఒక్కటే అంటే చెప్పాలంటే ఇంకా క్యాలిక్యులేటెడ్గా చెప్పాలంటే ఈచ్ యానిమల్ రిక్వైర్ 4 feet. ఇప్పుడు దీని నుంచి దానికి 4 feet. ఓకే. మీరు కొంచెం ముందుకు పోతే 4.5 feet ఉంది, ఇవి 3 feet 8 inches ఉంది. దూడల కోసం అన్నట్టు? దూడల కోసం కాదు, స్మాల్ యానిమల్స్. ఈ షెడ్ని ఎట్లా డిజైన్ చేస్తామంటే దీని కెపాసిటీ 40 animals. 40 యానిమల్స్లా 10 animals బిగ్ సైజ్, 10 animals ప్రెగ్నెంట్, 10 animals స్మాల్, ఒక 10 animals మీడియం. అయితే ఏవైతే పెద్ద ఉంటాయో ఏమవుతుందంటే యానిమల్ టు యానిమల్ ఇట్లా ఉన్నప్పుడు తొక్కుకునే ఛాన్సెస్ ఉంటాయి. మన పగ్గం అనేది ఇంత ఉంటుంది కదా, అది జరగకుండా 2 sides కట్టేస్తాం, మధ్యలో యానిమల్ ఉంటుంది, దీనికి దానికి మళ్ళీ 4 feet ఇట్లా పెట్టుకున్నాం. ఇక దీనికి వచ్చేసి ఇది లోపల 18 inches. ఓకే. గాడి ఇక్కడ నుంచి లోతు సుమారుగా ఫీటున్నర ఉంది, స్లోప్ చేసిర్రు. ఇది దీనికన్నా ఒక 9 inches హైట్. ఇది కింది గోడ నుంచి మన కెపాసిటీ ఏంటంటే దీంట్లో ఈచ్ యానిమల్ కి 30 kgs ఫీడ్ వచ్చేటట్టు సెట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ రింగ్ నుంచి రింగుకి 4 feet, ఆ ఉన్న జాగాలనే అది తినాలి కెపాసిటీ. అంటే దీన్ని అట్లా డిజైన్ చేసినాము. స్లోప్ 1%, 1% ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ ద ధోని. దీన్ని ధోని అంటాం మనం, కుర్లీ అంటారు, ధోని అంటారు, ఇక మనం ఇట్లా అంటాం. సో షెడ్ విషయంలో ఇంకోటి మీకు ఇంకేం కావాలి, ఇది యాక్చువల్గా నాకు ఉన్న దాంట్లో ఈక్వల్ డిస్టెన్స్ చేసిన, అట్లా కాకుండా అంటే ఏం చేయొచ్చు అంటే 2 feet పెట్టుకుంటే సరిపోతుంది మధ్యలో. ఓకే. అండ్ యానిమల్కి ఏంటంటే మనకు 8 feet ఉంటే సరిపోతుంది. కాకపోతే ఏం చేస్తామంటే 8 feet ఉంటే సరిపోతుంది, రేపు పొద్దున పెండ గుంజేటప్పుడు కానీ లేకపోతే దూడలు ఏమన్నా ఇమీడియట్గా కొన్నిసార్లు అక్కడ కొన్ని కట్టలేకపోతే వెనుక కట్టేసుకోనికే కానీ ఇట్లా పెట్టినాం. అదే 90 feet పొడవు, 30 feet వెడల్పు. మొత్తం 45 animals కెపాసిటీ. ఈ 45 animals కెపాసిటీ రేపు ఫ్యూచర్లో ఏమన్నా మనకు ఎక్స్టెండ్ కావాల్సి వస్తుంది అని చెప్పి ఒక 10 feet ఫ్రీ ప్లేస్ వదిలేసిన. ఆ చాఫ్ కట్టర్ కూడా ఇక్కడికే వస్తుంది. ఆ చాఫ్ కట్టరు, దానాలు, వీళ్ళు రెస్టింగ్ టైము, ఇప్పుడు ఏదైనా ఆవు ఈనే టైం ఉంటే వాళ్ళు ఇక్కడనే వండుకోవడానికి వాళ్ళకు ప్లేస్. సో దానాలు ఏం పెడతారు వీటికి? దానాలు అందిచుని, మక్క, కాటన్ కేకు, అదే కల్లి అంటారు, పత్తి కల్లి, బూస అదే గోధుమ పొట్టు. దీన్ని 30% ఇది, 30% అది, 20% అది, 40%.
1% అంటే మినరల్ మిక్స్చర్ ఇస్తాము, 1% కాల్షియం. సో ఇది మా స్టోర్ రూము. ఏవైతే ఆవులు ఈంతాయో ఈయన వారం రోజులు మాత్రం ఏం చేస్తామంటే ఈ సజ్జలు ఉంటాయి కదా, సజ్జలు మరియు గోధుమలు వీటిని ఉడకబెట్టి ఒక వారం రోజులు ఇస్తాం. ఇమ్మీడియట్గా మేము దానా స్టార్ట్ చేయాలి. ఓకే. ఎందుకంటే దాని మెటబాలిజం అనేది ఆ స్థాయికి ఉండదు, దానాలు కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఆవు ఈయన వారం రోజుల నుంచి దాని కెపాసిటీ కొన్నేమో తొందరగా హీల్ అయిపోతాయి. లోపల ఏమవుతుందంటే గర్భసంచి అనేది సంకోచం అవుతుంది కదా, దాన్ని మళ్ళీ నార్మల్ పొజిషన్ రానికే కొంచెం టైం పడుతుంది. అది టైం అయిన తర్వాత దాని లోపల అరిగించుకునే శక్తి పెరుగుతుంది. ఎందుకంటే పచ్చిగా ఉంటుంది, పెయ్యి పచ్చిగా ఉంటుంది. పెయ్యి పచ్చిగా ఉన్నప్పుడు మనం ఈ కాన్సన్ట్రేషన్ ఫీడ్ ఇవ్వలేము. ఎందుకంటే ఇది టోటల్లీ మీకు తెలుసు కదా బీటీ కాటన్. ఇప్పుడు ఎవడు ఆర్గానిక్ కాటన్ వస్తలేదు. ఈ బీటీ కాటన్ అంటే ఇది మేము ఈ కాటన్ తక్కువ 4-5 గంటల కన్నా లోపల మనం నానలేదనుకోండి మోషన్స్ కొట్టేస్తారు, ఇప్పుడు కొట్టేస్తారు. యానిమల్ దాన్ని ఏమంటారు, దాన్ని డైజెషన్ దెబ్బతింటాయి. కంపల్సరీ 4 hours నానాల్సిందే. 4 hours నానబెట్టిన తర్వాత 4 hours నానాలే. ప్లస్ 15 రోజులకు 20 రోజులకు సోడా బైకార్బోనేట్ ఇస్తాం, ఫ్రీ అయిపోయింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇది తీసుకోవాలి. ఇక మీకు ఇది మా మెడికల్ షాప్ అనుకోండి, మెడిసిన్ అనుకోండి, మేము ఉన్నది అడవి ప్రాంతం, రైట్? అడవి ప్రాంతం కాబట్టి మేము ఇవన్నీ పెట్టుకోవాల్సిందే. ఇది బేసిక్ వైడ్ స్పెక్ట్రమ్ మాక్సెల్ అంటారు దీన్ని అమాక్సిలిన్ అంటాము. ఇది ఏంటంటే వైడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్. దెబ్బలు తాకినా, యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాపులు ఏమైనా వచ్చినా, లేకపోతే చిన్న పొదుగు వాపులు. అంటే పొదుగు వాపు కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి కనిపించేది, ఒకటి లోపట ఉండేది. సబ్క్యూటేనియస్, క్యూటేనియస్. సో ఈ దానికి తగ్గట్టు అంటే దాని పరిస్థితిని తగ్గట్టు మనం తెచ్చుకోవాలి. కంపల్సరీ రైతు దగ్గర ఉండాల్సిన డ్రగ్ ఇది అమాక్సిలిన్, మాక్సెల్ 4 grams. అంటే డైరీ కౌ ఫామ్ మెయింటైన్ చేస్తున్న డైరీ దగ్గర కన్ఫామ్ చేసేటోళ్ళందరికీ కావాలంటే మీకు, లేకపోతే బఫెలో ఫామ్ మెయింటైన్ అన్నిటికీ ఇప్పుడు మీకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇవన్నీ చూపెట్టాల్సి వస్తుంది మీకు. ఇప్పుడు జనరల్ మేజర్గా ఏ అవసరం ఉంటే మేజర్గా అంటే చూడండి, ఇప్పుడు అదే చెప్తున్నా, ఇది మేజర్ మైనర్ అంటే ఓకే. ఇది ఉంది హిమాలయ బతీసా. ఇది ఒక ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది. జస్ట్ లైక్ మనము వామ బుక్కినట్టు, వామ సోంపు అట్లాంటివి బుక్కినట్టు ఇది ఎప్పుడైతే ఇండైజెషన్ వస్తుందో, అంటే ఇండైజెషన్ అనలేమో, ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్ అనొచ్చు. ఇప్పుడు ఈ కాన్సన్ట్రేట్ ఫీడ్లు అవి బయట తిరగవు. 15 రోజులకు ఒకసారి దాని ప్రొడక్షన్ తగ్గుతుంది. యానిమల్ ఇప్పుడు నిజం చెప్పాలంటే పెండని మనం ఇట్లా పట్టుకొని చూస్తే మనం పెట్టిన దానా పార్టికల్స్ కనిపించదు. మీకు అది కూడా చూపిస్తా. ఇది హిమాలయ బతీసా. ప్లస్ కొన్ని కడుపుబ్బుతాయి, కడుపుబ్బి ఇబ్బంది పెడతాయి. వాటికి ఏం చేస్తామంటే అది కాలిక్ అంటాం బేసికలీ, అంటే కడుపు నొప్పి అట్లా అంటాం. వాటికి ఏంటంటే టైరోనిల్ ఏంటంటే హిమాలయ అది లిక్విడ్. అంటే ఏమన్నా ఉంటే దాన్ని కొంచెం డైజెస్ట్ చేస్తుంది, గ్యాస్ ప్రాబ్లం ఏమన్నా వస్తే ఇది ఒకటి. ఇంకా కొన్ని ఏమైతాయి అంటే పక్కా దాన్ని వేసి కడుపు ఉబ్బిపోతాయి. వాటికి మనకి ఇబ్బంది తెలుస్తుంది అంటే బయోబూస్ట్ అని దొరుకుతుంది. బయోబూస్ట్ టాబ్లెట్స్ ఇది ఒక యానిమల్కి ఒక టాబ్లెట్ వేసేయచ్చు, డిపెండ్స్ అపాన్ ద యానిమల్ సైజ్. ఇది కంపల్సరీ, ఇది ఒక స్ట్రిప్ పెట్టుకోవాలి. ఇంకా దెబ్బలు తాకితే హైమాక్స్ క్రీమ్, హిమాలయ కంపెనీది. ఇది మాస్టిలేప్ ఏంటంటే పొదుగు వాపుకు క్రీమ్. నెక్స్ట్ యానిమల్ హై మిల్క్ ఈల్డర్స్కి మైఫెక్స్ ఎవ్రీ 3 months ఒకసారి ఎక్కిస్తాం మైఫెక్స్, ఇది కంపల్సరీయే. ఇంకా ఇది మెలోనెక్స్ ప్లస్ ఏంటంటే పారాసిటమాల్, మెలాక్సికమ్ జ్వరం వచ్చినప్పుడు. అండ్ రైతు ఖచ్చితంగా దగ్గర ఉంచుకోవాల్సింది ఏంటంటే అంటే థర్మామీటర్ లేకపోతే డైరీ పనిచేయదు. అది ఒక్క యానిమల్ అయినా 2 animals అయినా ఎన్ని యానిమల్స్ అయినా సరే. ఎందుకంటే మేము ఒక్కొక్కసారి ఒకటి పనిచేయదు అనుకునే డౌట్ వస్తే 2 పెట్టుకుంటాం. కంపల్సరీ థర్మామీటర్లు ఒకటి పెట్టుకోవడంలో తప్పు లేదు. అది 100 రూపాయలే, కానీ రైతు చేసే తప్పు
ఏంటంటే ఒక థర్మామీటర్ పెట్టుకోడు, ఆ థర్మామీటర్ పెట్టుకోవాలి కంపల్సరీ. ఇది ప్లస్ కొన్నిసార్లు అందరూ ఐవి ఇవ్వలేరు, యానిమల్ ఒక్కొక్కసారి పడిపోతుంది, లేకపోతే టెంపరేచర్ 100 degrees కన్నా లో వెళ్ళిపోతుంది అంటే ఇమ్మీడియట్గా బూస్ట్ అవ్వడానికి జెల్, కాల్షియం జెల్. టెంపరేచర్ 104 degree కన్నా ఎక్కువ ఉంది, కొంచెం ఇంప్రూవ్డ్ వర్షన్ నిమ్సులైడ్ అని దొరుకుతుంది, నిమోవెట్, ఇది ఒక 10 ml. ఇవన్నీ కూడా డాక్టర్ గైడెన్స్లోనే చేయాలి. మనం ఇష్టం వచ్చినట్టు చేసుకునేటట్టయితే కాదు, అన్లెస్ అండ్ అంటిల్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది దాకా. ఏది పడుతుంది చెప్పి ఏదన్నా చేయడానికి అయితే కుదరదు. చర్మానికి సంబంధించిన ఉంటాయి, ఏవి పిడుదులు, గోమారి, అది మా ఏరియాలో ఎక్కువ. అదొక రీజన్ మా దగ్గర ప్రొడక్షన్ ఒక్కొక్కసారి కింద మీద కానీకే. అదొక్కటి ఒక్కొక్కసారి దాంతో ఎంత పరిశాన్ చేస్తాయంటే అది యానిమల్ లైఫ్ కూడా తీసుకుంటూ చర్మం మీద ఉండేవి టిక్స్ అండ్ మైట్స్ అంటాం. దాంతో ఒక్కొక్కసారి ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి. ఆ ఇన్ఫెక్షన్ ఎట్లుంటుందంటే రాత్రి వరకు యానిమల్ మంచిగా ఉంటుంది, పొద్దుగాల మూత్రంలో రక్తం వచ్చేస్తుంది, కాఫీ రంగు, డికాషన్ రంగు రక్తం వస్తుంది. దాంతో యానిమల్ 104, 105, 106 టెంపరేచర్కి కూడా వెళ్ళిపోతుంది. అది చాలా డేంజర్. అది చిన్నగా ఉంటుంది చూడ్డానికి. కాబట్టి మనం ఇప్పుడు కూడా ఇంప్రూవ్డ్ డ్రగ్స్ వచ్చినాయి. అంటే ఇంతకుముందు ఏమో బ్యూటాక్స్ స్ప్రే చేసేది, బ్యూటాక్స్తోని కూడా అవి రెసిస్టెంట్ అయిపోయినాయి. బ్యూటాక్స్ కూడా పనిచేస్తలేదు ఒకసారి. అంటే బ్యూటాక్స్ ఎందుకు పనిచేస్తలేదు అంటే బ్యూటాక్స్ని బ్లేమ్ చేయడానికి లేదు, బ్యూటాక్స్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని మొత్తం యూజ్ చేసుకోగలిగితే బాగుంటుంది. ఒకటేసారి 1 time ఓపెన్ చేస్తే బాగుంటుంది. దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది 30 రోజులలోపు 20 రోజులలోపు ఖతం చేయాలి అని. అండ్ మనం కొంచెం కలుపుకొని దాన్ని దాచిపెట్టుకుంటే పనిచేయదు. అదొకటి. ప్లస్ ఇంటెస్టైన్లు ఉంటాయి, పానాక్యూర్ బోలస్ కానీ, లేకపోతే డాక్టర్స్ చెప్పినట్టు నెగ్లిజెన్స్ లేకుండా రైతులు పాటించగలిగితే యానిమల్కి రోగం రాదు. ఇక కొన్ని వైరస్ వస్తాయి బై, ఎట్లా అంటే ఎక్కువ గాలికుంటని, లేకపోతే ఒక్కొక్కసారి మిగతాది లంపి అని, వాటికి ఎవరేమేం చేయలేము. ఎందుకంటే కాలక్రమేణా జస్ట్ లైక్ మన కోవిడ్ ఎట్లా వచ్చింది, లేకపోతే ఇంకోటి ఎట్లా వచ్చింది, ఇది కూడా అంతే. అప్పుడు కొట్టుకపోతే అందరం కొట్టుకపోతాం, దానికి మనం ఇన్ఎవిటబుల్. ఒక 2 ఆవులను పెట్టుకుంటే ఏ వ్యక్తి అయినా ఒక సంవత్సరంలో వాటిని మంచిగా చేయగలిగితే 4ని మంచిగా చేయగలుగుతాడు, 4ని మంచిగా చూసుకోగలిగితే 8 మంచిగా చూసుకోగలుగుతాడు. అదే 24 hours మంచి పీపుల్స్ మేనేజ్మెంట్, లేబర్ని మంచిగా చూసుకొని, లేబర్ అనలేం మనం, వాళ్ళు కూడా గోపాలకులే. ఆ గోపాలకులను మంచిగా చూసుకోగలిగితే, వాళ్ళు ఆ యానిమల్స్ని మంచిగా చూసుకుంటే, మనకున్న ఈ గోధనం దీన్ని మంచిగా చూసుకోగలిగితే రైతుకి ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే వేరే పనులకు వంగుతలేరు. భూమి ఉంది, గడ్డి పెట్టుకుంటూ గడ్డి కోసి వానికి జీతం ఇచ్చి అందులో నుంచి పాలు తీసి దాన్ని మెయింటెనెన్స్ చేస్తే వానికో ప్రోటోకాల్ ఉంటుంది, మీకో ప్రోటోకాల్ ఉంటుంది, నడుస్తుంది. అంతేగాని మిగతా దగ్గర వేరే పనులు చేయలేక అని కాదు, ఇంకొకటి వేరే కష్టమవుతున్నాయి, దీనికన్నా కష్టమవుతున్నాయి. థ్యాంక్ యూ. సో ఇది చందు గారు, ఆయనకు ఉన్నటువంటి ఇన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్, కౌ ఫామ్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇప్పటివరకు మనతో చెప్పారు. సో ఈ విషయంలో యానిమల్ ఇచ్చిన దగ్గర నుంచి, సెలక్షన్ దగ్గర నుంచి కూడా ఇక్కడికి మన ఫామ్ తెచ్చుకున్న తర్వాత ప్రతి స్టేజ్లో కూడా జాగ్రత్తగా గమనిస్తే కనుక, ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా జాగ్రత్తగా గమనించి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకునేటట్టు ఉంటే కనుక కౌ ఫామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా నడిచేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా అని చెప్తున్నారు. సో దాంతోపాటు తీసుకోవాల్సినటువంటి వెటర్నరీ సైడ్ కావచ్చు, అలాగే ఇతర జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటేనే కనుక కౌ ఫామ్ని సక్సెస్ఫుల్గా నడిపించేటువంటి సిచ్యువేషన్ ఉంటుందని చెప్పి కూడా అని చెప్తున్నారు.